నిజాంపేట మండల కేంద్రంలోని పెద్దమతల్లి ఆలయ ఆవరణలో బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రావిపల్లి అమరసేనారెడ్డి మాట్లాడుతూ మెదక్ శాసన సభ్యులు మైనంపల్లి రోహితరావు, మైనంపల్లి హనుమంతరావుల సహకారంతో మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే సొంత నిధులతో ప్రతి గ్రామ పంచాయతీకి 2 మోటార్లను అందించడం జరుగుతుందన్నారు. 2 సంవత్సరాల వ్యవధిలోని శాసన సభ్యులు ఎన్నికైన తర్వాత మండలానికి 50 లక్షల సీసీ రోడ్డు మంజూరు చేశారన్నారు. రానున్న కాలంలో మండల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తూ రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు, మైనంపల్లి హనుమంతరావులకు బహుమతిగా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశటి సిద్ధరాములు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు సూర్యారాములు, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పీఆర్ఓ రంగరాజు, కిషన్, పట్టణ అధ్యక్షులు కొమటబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంజా మహేందర్, నసీరుద్దీన్, లింగంగౌడ్, సర్పంచులు రామచందర్ నాయక్, బాబు నాయక్, మాజీ సర్పంచ్ కుమ్మన సత్యనారాయణ, జిల్లా లక్ష్మణ్ గౌడ్, సురేష్, రవీందర్ రెడ్డి, రమేష్, అంజిరెడ్డి, రిషికేష్, పంజాబాబు, సామల మహేష్, రాజిరెడ్డి, గురుగుల శ్రీనివాస్, బాబు నాయక్, సుధాకర్, రవి నాయక్, సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలమంతా ఐక్యంగా నిజాంపేట్ మండలంలో రాబోయే ఎన్నికల కోసం సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మా శాసనసభ్యులు గౌరవనీయులు మైనంపల్లి రోహిత్ గారి సొంత నిధులతో మా నిజాంపేట మండలంలో ఉన్నటువంటి 16 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీకి 2 మోటార్ల చొప్పున ఇస్తా అని చెప్పి మాకు వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మొట్టమొదటిగా రాంపూర్కు సంబంధించి ఆ గ్రామంలో మసీదులో ఆనాడు మైనంపల్లి హనుమంతరావు గారు వేయించినటువంటి బోరుకు ఈరోజు మా శాసనసభ్యుడు తన సొంత నిధులతో సింగిల్ ఫేస్ మోటార్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడే మేమంతా పోయి అక్కడ డొనేట్ చేసి దాన్ని ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి బర్నింగ్ ప్రాబ్లం ఉండి నీళ్లు అందని పరిస్థితి ఉంటే బోర్లు కూడా వేపేయడానికి మా శాసనసభ్యులు, మా పెద్దలు గౌరవనీయులు హనుమంతన్న గారు కూడా ముందుకు వచ్చి మాట చేయడం జరిగింది. ఈ 16 గ్రామ పంచాయతీల్లో మేమంతా ఐకమత్యంగా ఉండి రాబోయే ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీని గెలిపించి మా శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ గారికి, అలాగే మా గౌరవనీయులు పెద్దలు హనుమంతరావు గారికి మేము వారికి బహుమతిగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఈ గతంలో ఏదైతే అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు ఒక ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీలకు దాంతోపాటు ఇంకొకటి రాంపూర్ కూడా ఇస్తా అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో మా శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తాండాకు, ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించడం కూడా జరిగింది. దానిలో భాగంగానే మొన్న సుమారు 1 నెల క్రితం కూడా 50 లక్షల రూపాయల సీసీ రోడ్లు కూడా మన మండలానికి మంజూరు కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ రాబోయే ఏప్రిల్, మేలో కూడా ఇంకా కొన్ని సీసీ రోడ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిలో భాగంగా మన ప్రాంతానికి, మన మండలానికి ఎక్కువ నిధులు ఇస్తా అని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. అది కాకుండా తన సొంత నిధులతో రాబోయే వేసవి కాలంలో ఎక్కడైతే బర్నింగ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఉంటే అక్కడ తన సొంత నిధులతో బోర్లు కూడా వేపిస్తాడు. దానికి కూడా మేము మాట